హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో టమోటా రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. చాలామంది కాంప్లికేట్ చేసేస్తారు ఈ ప్రాసెస్ని, బట్ నేను మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో టేస్టీగా చూపిస్తానండి. అండ్ టేస్ట్కి టేస్ట్, కలర్కి కలర్ అండ్ హెల్త్కి హెల్త్, మూడు మనము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇంకేంటి లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కరివేపాకు కొన్ని తీసుకున్నాను అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. అండ్ టమాటోస్ కూడా మూడు, ఒక్క టమాటా 4 పీసెస్ చేసుకొని తీసుకున్నానండి. వీటిని ముందుగా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అండ్ పేస్ట్ చూస్తే ఇలా ఉండాలి, నీట్గా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ కొద్దిగా వేడయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొక టేబుల్ స్పూను గీ యాడ్ చేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను తిరువాత గింజలు యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ తిరువాత గింజలు కూడా మంచిగా కొంతసేపు బ్రౌన్ కలర్ రావాలన్నమాట, శనగపప్పు అంతవరకు వేయించుకున్న తర్వాత నేను కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కరివేపాకును వేయించుకుంటున్నాను. అండ్ తర్వాత దాంతో పాటు ఆనియన్స్ ని కూడా వేసేసాను. సో ఇది మంచిగా మనము ఈ ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నీట్గా మాడిపోకుండా నిదానంగా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేయించుకోండి. సో ఇలా వేయించుకుంటూ ఉండాలి, ఆపితే కొద్దిగా మాడుతుంది. సో చూస్తే ఇక్కడ మనకి గోల్డెన్ షేడ్ వచ్చేసింది కదండి. సో ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. పచ్చిగానే ఉంటుంది కదా, వాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలి. ఇక్కడ ఆరోమా అనేది మనకి తెలుస్తుందండి మంచిగా వేగిన తర్వాత. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ప్యూరీ చేసుకున్నాం కదా, టమోటా ప్యూరీ, అది ఇందులోకి యాడ్ చేసేసాను. ఇది కూడా టమోటాస్ పచ్చివే కదా ప్యూరీ చేసుకున్నాము. సో ఇక్కడ మనము ఆ టమోటా ప్యూరీని కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నేను ఆఫ్టర్ 15 మినిట్స్ తీసి చూసానండి. మనకి ఇక్కడ కలర్ కూడా చూడండి మంచిగా బాగా వేగి కలర్ కూడా కొంచెం డార్క్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయేంత వేసుకున్నాను, 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకున్నాను, 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. అండ్ తర్వాత హాఫ్ స్పూను గరం మసాలా 1/2 స్పూన్ అండ్ కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ ఉండలు ఉంటాయండి, నీట్గా కలుపుకుంటూ ఉండలు లేకోకుండా పసుపు అంతా మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనకు కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్ వచ్చేసింది కదా, ఇది ఇలా వస్తే మంచిగా వేగిపోయింది అన్నమాట. ఇప్పుడు మనము రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా రైస్ ని మనము పొడి పొడిగా ఉన్న రైస్ ని తీసుకోండి, బాగుంటుంది చూడడానికి కూడా, తినడానికి కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలాగా రైస్ ని మొత్తం కిందికి మీదకి బాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం అంతా అంటుకునేలాగా. సో ఇక్కడ చూసారా మంచిగా నేను కలిపేశాను. సో ఇప్పుడు మనము కొత్తిమీర, లాస్ట్ లో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కొత్తిమీర కొద్దిగా మగ్గడానికి నేను ఒక 10 సెకండ్స్ మూత పెట్టేసుకుంటున్నానండి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టండి. పచ్చిగా లేకోకుండా కొద్దిగా మనకు ఆ వేడి తగులుతుంది కాబట్టి కొత్తిమీరకి ఒక 10 సెకండ్స్ అండి, అంతే 10 సెకండ్స్ పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత తీసి చూస్తే మనకి కొంచెం కొత్తిమీర కూడా అందులోకి కొంచెం మెత్తబడి ఉంటుంది కదా. సో అప్పుడు ఫ్లేవర్ అనేది మనకు పచ్చిగా కాకుండా కొంచెం బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే అండి. మన టేస్టీ
టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా మీరు కూడా, ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా టమోటా రైస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్.